సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హై వోల్టేజ్ కేబినెట్ భేటీ జరగనుంది. సంక్షేమం, సాగునీరు, పాలనా నిర్ణయాలతో పాటు మంత్రుల శాఖల మార్పులపై జోరుగా చర్చ సాగుతోంది. మరి ఈ కీలక సమావేశంలో రేవంత్ సర్కార్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది? తెలంగాణ కేబినెట్ భేటీ పరిపాలనా పరంగా అత్యంత కీలకంగా మారింది. నిజానికి ఈ నెల 21నే సర్క్యులర్ జారీ అయిన సరస్వతి అంత్య పుష్కరాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రులు బిజీగా ఉండటంతో సమావేశాన్ని 23కు వాయిదా వేశారు. శనివారం జరగబోయే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పాలన, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించనుంది. ఈ భేటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పేదల ఆరోగ్య భరోసా కోసం దీని అర్హతలు, లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం 2వ విడత ప్రారంభం, ఇండ్ల సంఖ్య పెంపు, కొత్త లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సామాజిక భద్రతపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త ఆసరా పింఛన్ల మంజూరు, అర్హుల పెంపుపై అధికారుల నివేదికను పరిశీలించి ఆర్థిక భారంపై చర్చించనున్నారు. దీనితో పాటు జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల మార్గదర్శకాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సాగునీటి రంగంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డిజైన్లు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ సమస్యలపై స్పష్టత రానుంది. మరోవైపు ఏఐసీసీ ఇచ్చిన మంత్రుల పనితీరు, గ్రేడింగ్ ఆధారంగా శాఖల మార్పులు, కొందరికి ఉద్వాసన, కొత్తవారికి ఛాన్స్ అంటూ ఊహాగానాలు రేగుతున్నాయి. దీంతో ఈ సమావేశం అటు పాలనా పరంగా, ఇటు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.